ఏ డిజానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్ టు సేల్ హిజ్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. ఒక డిజానెస్ట్ షాప్ కీపర్ ఏం చేశాడంటే గూడ్స్ని ఏం చేశాడంటే కాస్ట్ ప్రైస్కే అమ్ముతానని చెప్పి డిసైడ్ అయినాడు. అంటే కాస్ట్ ప్రైస్కి అమ్ముతానంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు, మోసం చేస్తాడని చెప్పి అర్థం. మరి ఏ విధంగా అంటే చూడండి, హౌఎవర్ హీ యూజెస్ ఏ వెయిట్ దట్ యాక్చువల్లీ వెయిట్స్ 46% లెస్ దాన్ వాట్ ఈస్ రిటర్న్ ఆన్ ఇట్. అంటే దానిపైన ఉన్న వెయిట్కి ఎంత తక్కువ ఉంటుందట, 46% తక్కువ ఉంటుందని చెప్పని డిసైడ్ అయినాడు అనమాట అతను అమ్మాలని చెప్పాను. అప్పుడైతే అతను ఏమవుతుంది, అది సిపికి సమానం అవుతుందని చెప్పని అర్థం మనకు. ఓకే, ఫైండ్ హిజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. మరి ఎలా చేస్తామంటే ఇప్పుడు యాక్చువల్గా 100 అనుకున్నాం అనుకో, ఈ 100లో అతను ఏం చేసినాడు 46% తక్కువ అన్నాడు. అంటే ఎందుకు అమ్ముతున్నాడు అర్థం మనకు, 54కి ఉందని చెప్పిన అర్థం. వెయిట్ అక్కడ ఎంత ఉంది, 54 ఉందని. 100 అనుకున్నాం మనం, ఏదో గ్రామ్స్ అనుకోండి, గ్రామ్స్ అనుకున్నామంటే 100 మైనస్ ఎంత 46 అంటే 54. అతనికి ఎంత గెయిన్ వస్తుందని అంటే అర్థం ఏమనుకు, అది 46 గెయిన్ వస్తుందని చెప్పి అర్థం. అంటే అతను ఎంత చూపిస్తున్నాం అనుకో 54కి, అంటే మనకి సిపి ఏమవుతుంది, ఇది 54 అవుతుంది. కాబట్టి పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే అప్పుడు ఏం చేస్తాము, 46 గెయిన్ బై ఇది సిపి అవుతుంది, 54 అవుతుంది, ఇంటూ ఏం చేస్తా అని చెప్పి వేసుకుంటా. 46/54 ఇంటూ అండ్ మరి దేంతో క్యాన్సిల్ చేయొచ్చు మనం అంటే 2తోనే క్యాన్సిల్ అవుతుంది. ఎంత 227 జా 223 జా ఎంత 2300/27. మరి దీన్ని డివిజువల్ చేసినానంటే ఏమొస్తుందంటే 85/5/27% అనమాట. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను 100 అని చెప్పి తీసుకున్నా, గ్రామ్స్ అని చెప్పి తీసుకున్నా. వాడు ఎంత తగ్గించినాడు, 46 తగ్గించినాడు. అంటే 46% అంటే 46 అని చెప్పి అర్థం మనకు. అంటే ఎంతకి ఇస్తున్నా అని చెప్పినాం అనుకో 54కి ఇస్తున్నా. అంటే మనకేమవుతుంది, ఇది సిపి అవుతుంది మనకు. కాబట్టి మనం ఎలా లెక్క కడతామంటే అప్పుడు మనకు దాన్ని ఇది సిపి కింద మనం తీసుకోవాలి. ఖచ్చితంగా అలా గెయిన్ వచ్చేది ఎంత అతనికి అంటే 46/8 కదా. కాబట్టి ఏం చేస్తా 46/54 ఇంటూ 100 చెప్పి వేసుకుని ఎంత 2300/27. దీన్ని మనం మిక్సర్ రాశికి రాసినామంటే 85/5/27% అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు దీంట్లో వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.